ఐపీఎల్ 2026 సీజన్ లో హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీపై అద్భుత విజయం సాధించింది. అలాగే ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ఓటమికి బదులు తీర్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరు ముందు ఉంచిన 250 రన్స్ టార్గెట్ ను కాపాడుకుంది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్ ను మాత్రం తప్పించుకోలేకపోయింది. ఆర్సీబీని 160 రన్స్ లోపు కట్టడి చేయలేకపోవడంతో మూడో స్థానంలోనే ఉంటూ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడక తప్పని పరిస్థితి. కాగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు భారీ విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగారు. అందుకు తగ్గట్లుగానే బ్యాటర్లు విధ్వంసం చేశారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇషాన్ కిషన్, క్లాసెన్, అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్లతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓ దశలో 280 పరుగులకు పైగా స్కోర్ బోర్డు పరుగులు పెడుతుందనుకుంటే చివరి 3 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు గట్టిగా కట్టడి చేశారు. అయినా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 255 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ 22 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లతో 56 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 26, ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 79 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 51 పరుగులు చేయగా నితీష్ కుమార్ రెడ్డి కేవలం 12 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్స్తో 29 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి మంచి శుభారంభమే దక్కింది. వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుబడి 44 పరుగులు చేశాడు. అయితే ఇషాన్ మలింగ ఓవర్లు అవుట్ కావడంతో ఆ తర్వాత కోహ్లీ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక అతను అవుట్ అయిన కొద్దిసేపటికి దేవదత్ పడికల్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రజత్ పటీదార్ కృణాల్ పండేతో కలిసి 4వ వికెట్ కు 84 పరుగులు జోడించారు. టార్గెట్ పెద్దగా ఉండడంతో అందులోనూ సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో స్కోర్ బోర్డును స్పీడ్ గా పరిగెత్తించలేకపోయారు. దీంతో కేవలం 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో గెలిచింది. ఒకవేళ 90 పరుగుల తేడాతో గెలిచి ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2 లో నిలిచి ఉండేది. అప్పుడు తొలి క్వాలిఫైర్ లో తలపడేది. దీంతో ఎలిమినేటర్ బాధ తప్పి ఉండేది. కానీ 160 పరుగులకి కట్టడి చేయలేకపోవడంతో మూడో స్థానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్ తప్పక ఆడాల్సిందే.